నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఒక్క హైదరాబాద్ అనే కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అతని పేరు చెప్తే ఎక్కడంటే అక్కడ పనులు అవుతాయి. అది మంచితనంగానా ఏందనేది అన్నని అడిగి తెలుసుకుందాం. మనతో ఇంటర్వ్యూలో ఉన్నది మరెవరో కాదు, అంబర్పేట్ శంకర్ ముదిరాజ్ గారు. శంకర్ అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే. బాగున్నారన్న? బాగున్నా. ఏంది శంకర్ అన్న దగ్గర ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారన్న మీరు? చాలా మంది మటుకు ఏమిటికంటే వస్తారంటే వాళ్ళకు భోజనాలు లేక వస్తారు. ఎక్కువ మంది వాళ్ళకు బియ్యం ఏమన్నా సహాయం చేస్తా, ప్లస్ ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం, ఎలక్ట్రిక్ ప్రాబ్లం, కొద్దిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చేయిస్తాం. అందుకే శంకరన్న దగ్గర పోతే పని అవుతుందని వస్తారు మన దగ్గరికి. శంకరన్న ఏ పార్టీలో లేడు, ఏ అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ కాదు, అతనికి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు, వ్యవస్థలకు అతనికి ఏం సంబంధం లేదు. అయినా కూడా వందల సంఖ్యలలో మీ మీద ఒక నమ్మకంతో వస్తున్నారు అంటే ఏంది ఆ రహస్యం అని అంటారు? ఇప్పుడు ఈ పార్టీ గురించి కాదు కదా మనం మాట్లాడేది. అవును, నేను ఒక సంఘ సేవకుని లెక్క పనిచేస్తున్నాను. ఇప్పటి నుంచి కాదు కదా, 30 years నుంచి చేస్తున్నాం కాబట్టి అందరికీ ఏంటంటే అన్న దగ్గర పోతే పని చేసి పెడతాడని వస్తాడు. ఎక్కువ చెప్పాను కదా, బాధలు ఎక్కువ ఉంటే ఇవే ఉంటాయి. లేదా ఇంకా అప్పుడప్పుడు వస్తారు జర బాగా గరీబ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు పుస్తకాలు అమ్ముకొని అది అమ్ముకొని ల్యాండ్ తీసుకుంటే వాళ్ళను ఇట్లే బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ గుంజుకొని వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. పిలిచి సంజాయిస్తాం, ఇచ్చే బాబు వాళ్ళది ఎవరిదాన్ని, లేదంటే పోలీసు వాళ్ళ దగ్గరికి పంపిస్తా, కంప్లైంట్ ఇప్పించి లోపల ఇప్పించేస్తా. అంటే పోలీసు దగ్గర వెళ్ళిన తర్వాత లేదా కోర్టు న్యాయస్థానాలు ఏం కాకుండానే మొదటగానే మీ దగ్గరికి వస్తున్నారంటే అంటే పని అవుతుంది అని వస్తారు. కోర్టులో వస్తే 10 ఏళ్ళు పడుతుంది. ఓకే అన్న చెప్తే పని అవుతుంది కదా అని వస్తారు మన దగ్గరికి. అంతే, న్యాయం ఉంటేనే మాట్లాడతాం మనం, లేకపోతే అసలు ఎవరు తిరుగు వెళ్ళం మనకు అవసరం కూడా లేదు. అంటే బాగా గరీబ్ వాళ్ళని చూస్తే ఉన్న వాళ్ళు వస్తే ఎవరితో మాట్లాడాలి అవసరం లేదు బాబు, మీరు కోర్టులో చూస్తే. మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు కదా, ఇది ల్యాండ్ అది అని వస్తుంటారు. కానీ నేను అలా పట్టించుకోను. ఇక స్లమ్ మీద పుట్టినాం మనం కూడా, స్లమ్లో ఎట్లా పెరిగినాం అనేది మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి నేను స్లమ్కి ఎక్కువ గౌరవిస్తాను. నేను రైట్ అన్న, రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, మీ లెక్క సంఘ సంస్కర్తలు కావచ్చు, లేదంటే వివిధ సెక్టార్లలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి, లేదంటే కొంత సంపాదించుకోవాలి, సంపాదించినంత దాచుకోవాలి అనే రకంగా ఉంటారు కదా. ఎందుకు శంకరన్న తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి కుటుంబ సభ్యులకు తక్కువ సమయం ఇచ్చి ప్రజలకే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు? ఎందుకు వారికి అంత ప్రజలంటే ఎంత మమేకం ఎందుకు? ఇప్పుడు చూడండి, బరువు బాధ్యతలు అన్నీ అయిపోయినాయి. ఓకే, పాప డాక్టర్, అవును, బాబు పెద్దబాబు MBA లండన్లో MBA చేయించిన, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. సెకండ్ సన్ ఆస్ట్రేలియా ఉంటాడు. పాప అమెరికాలో డాక్టర్. నాకు ఏం పని ఉందండి, నేను మా మిస్సెస్ ఇక్కడ ఉండేది. అందుకే ప్రజల గురించి పనిచేస్తున్నాము. మా మిస్సెస్ కూడా ఊరు వచ్చిన 10 కిలోల బియ్యం 5 కిలోల బియ్యం మాత్రం ఇక్కడ స్టాక్ పెడతా, నేను వేసి పంపిస్తుంటా ఉంటాను. నేను లేకున్నా మా మిస్సెస్ ఇస్తుంటా ఉంటాను. రైట్ అన్న, చాలా మంది యువకులు కావచ్చు, ఇప్పుడు వస్తున్న కొత్త తర రాజకీయ నాయకులు యువకులు అంతా కూడా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎట్లానా అంటే ఒకానొక సందర్భంలో ఒక మెకానిక్గా తన జీవితాన్ని మొదలుపెట్టిన శంకర్ గారు ఈరోజు హైదరాబాద్లో ఇంత పెద్ద విల్లా కట్టుకొని ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే ఏంటి ఈయన విజయ రహస్యం అని చెప్పి చాలా మందికి ప్రజల్లో ఇది ఒక డౌట్ ఉంటుంది అన్నది. ఏంటి మీ విజయ రహస్యం ఏంటన్నా? అంటే వాళ్ళు చూస్తున్నారు, ఓకే, చూసిన వాళ్ళు ఉండరు, చూడని వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు నేను ఎంత కష్టపడి పైకి వచ్చాననేది అందరికీ తెలుసు. 45 years నుంచి అంతకుముందు మెకానిక్ చేసిన పని చాలా కష్టపడ్డా. ఆ తర్వాత మా ఫాదర్ ఇక్కడ ల్యాండ్స్ ఉండే, అది ఇచ్చి మా ముగ్గురు అన్నదమ్ములకు డబ్బులు ఇచ్చిండు. ఆవిడతో బిజినెస్ చేసుకుంటూ అలా అలా ఎదుగుతూ వచ్చాము. ముందు ఫస్ట్ అక్కడ ఉంటుంటే మెయిన్ రోడ్డు మీద, తర్వాత ఇక్కడ చేంజ్ అయ్యాము. ఇక్కడ కార్లు పెట్టిన అవన్నీ బాధ అవుతుంది అందరికని చేంజ్ అయ్యాము. ఇప్పుడు ఎందుకంటే స్లమ్లో బతికే వాళ్ళని మనం చూస్తున్నాం. మనం స్లమ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ బాధ మనకు తెలుసు. అందుకే ఎవరు వచ్చినా కాదనకుండా మాట్లాడి పంపిస్తా. మనతో అయితే చేస్తాం, లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పంపించి సార్ జర చూడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. అది అన్న, మీ 40 ఏళ్ళ మీ జీవితంలో నాకు తెలిసి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యల్ని సైతం మీరు ఎదురొడ్డి ఈ సందర్భంలో ఇక్కడ నిలబడ్డ స్థానాలు ఉన్నాయి కదా. అత్యంతంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధించిన సన్నివేశం ఏందనంటే ఏం చెప్తారన్న మీరు? అంటే ఆ టైంలో 81, 82, 83, 85 తర్వాత మా పిల్లలు పుట్టారు. అప్పటి వరకు ఒక్కనే ఉన్నా కాబట్టి ఎక్కడున్నా నడిచిపోయింది. 85 తర్వాత 86 నుంచి మనకు కొద్దిగా కేసులైనా మన మీద కూడా వాళ్ళు వచ్చిరు, మనం పోయినాం, కోర్టు జైల్లో ఉండవలసి వచ్చింది, లేదా బయట అడవిలలో ఉండవలసి వచ్చింది. అప్పుడు బాగా బాధ ఏమనిపిస్తుందంటే 3 పిల్లలు చూడలేకపోతున్నా వాళ్ళని, చిన్న వాళ్ళు, అది ఎక్కువ బాధ అనిపిస్తున్నాయి మనకు. ఆ తర్వాత అన్ని క్లోజ్ అయిపోయినాక ఇప్పుడు 17 సంవత్సరాలు అన్ని క్లోజ్ అయిపోయి అప్పటి నుంచి పిల్లలతో అందరితో మంచిగా ఉంటూ 3 పెళ్ళిళ్ళు చేసి హాయిగా ఉన్నాను. అమ్మ నాన్నలు ఎంతవరకు ఉండే అన్న మీకు? మీతోటి ఎన్ని సంవత్సరాల వరకు కలిసి ఉండే మీరు? 92, 93లో చనిపోయారు. ఓకే,
అంటే అప్పటికి మీరు రైట్ అన్న. ఇప్పుడు మీ జీవితంలో ఇది నాదంతా అయిపోయింది, నేను చేయాల్సిన కర్తవ్యం అంతా నిర్వర్తించుకున్నా, నాకు జీవితంలో ఇది ఒక సంతృప్తినిచ్చింది అనే ఒక అంశం ఏదైనా ఉందన్న మీ జీవితంలో? ఇది సంతృప్తే కదండి ఇప్పుడు ఇది. ఓకే. ఇప్పుడు గరీబులకు సేవ చేస్తున్నాం, దానిలో హ్యాపీనెస్ వెళ్ళలేదు మరి. ఓకే. చూడండి, మీరు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఒక రూపాయి డబ్బు పెట్టి చూసారా మీరు? పెట్టరు వాళ్ళు. అది నాకు తెలుసు ఆ బాధ ఏందో, కాబట్టి నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసి నాకు వచ్చిన డబ్బుల్లో వాళ్ళకి పంచుకుంటూ ఇప్పుడు 47 మందిని దత్తకు తీసుకొని కూడా 2 years అయిపోయింది. ప్రతి నెల వాళ్ళకి సరుకులు ఇక్కడి నుంచే పంపిస్తాం. ఆ తృప్తి చాలదండి, ఇంకేం కావాలి? ఇప్పుడు నా పిల్లలు ఇక్కడ ఉండి, నా మన్మలు ఇక్కడ ఉండి ఉంటే అది వేరే ఎట్లా అయిపోతుంది. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు కాలక్షేపం అనుకోండి, అది మనశ్శాంతి అనుకోండి, వీళ్ళతో గడుపుకుంటున్నాం మేము అంతే. రైట్ అన్న. నిన్న రాత్రి మీరు ఇంటర్వ్యూ ఓకే అన్న తర్వాత నేను నా మిత్రుడితో మాట్లాడినా, శంకరన్న ఇంటికి ఇంటర్వ్యూ వెళ్తున్నా అంటే ఆయన నాకేమన్నాడంటే, శంకరన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు చూసుకో, మళ్ళా ఒకసారి ముందు వెనక చూసుకొని వెళ్ళు, మళ్ళీ బయటకు వస్తావో రాదో నమ్మకం లేదన్నాడు. ఎందుకన్నా ఆ వ్యక్తి ఆ మాటల అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే? ఇప్పుడు అందరూ మనకు క్లోజ్ ఉండేటోళ్ళు ఉంటారా, పడన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఏమైనా బాధ కలిగించారా? అయ్యో అట్లేం లేదు. మీరే తెలుసుకోండి. మీరు తర్వాత మీరు ఫోన్ చేయండి ఇప్పుడు పోయినాక, ఇంత మర్యాద ఇచ్చి మమ్మల్ని చూసుకుంటూ నువ్వేం చెప్పినావు రాత్రి అని అడుగు. అదే అన్న, నేను విన్నదానికి నేను పొద్దున వచ్చిన బయట టాక్స్ ఎట్లుంటాయంటే కొంతమంది మన గొడవ వాళ్ళు అరే అరే దగ్గర పోతే అట్లా రాబోయి ఇట్లా రాబోయి అని చెప్పి వాళ్ళు భయపెట్టిస్తారు. ఇక మీకు తెలిసిందే కదా, ప్రజలలో పేరుంది కాబట్టి తెలియని వాళ్ళు భయపడతారు, తెలిసిన వాళ్ళు డైలీ వచ్చి కలవాలనిపిస్తుంది, అట్లా ఫ్రెండ్షిప్ చేస్తాం. ప్రజల్లో ఒక అపోహ ఏందనంటే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్య తీరిన వాళ్ళేమో మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు, లేదా మీ గురించి ఎవరో చెప్తే ఎవరో ఎక్కడో వింటే వాళ్ళేమో మిమ్మల్ని, ఈ మాట మీరు నాతోటి మీరు వయసులో చాలా పెద్దవాళ్ళన్న, ఈ మాట కూడా మిమ్మల్ని అనొద్దు, వాళ్ళేమో మిమ్మల్ని ఒక గూండాయిజం చేస్తాడు, రౌడీజం చేస్తాడు అని మాట్లాడుతుంటారు. ఇది ఈ మెసేజ్ పోవడానికి గల కారణాలు ఏందన్న? అసలు రౌడీజం దేన్ని అంటారు చెప్పాలి ఫస్ట్ మీరు. ఓకే. రౌడీజం దేన్ని అంటారు? పైసలు వసూలు చేసుకుంటూ దాదాగిరి చేస్తూ తాగుతూ రోడ్ల మీద కొట్టు తిరిగితే దాన్ని రౌడీజం అంటారు. మేమేంది, మా పైన వచ్చిన వాళ్ళను మేము కసి తీసుకునేకి కాదు, మా సెల్ఫ్ డిఫెన్స్ గురించి కొట్లాడాలు జరిగినాయి. అవి దృష్టిలో పెట్టుకుని కొంతమంది అరే రౌడీ పోయి అట్లా పోయి ఇట్లా పోయి అని అనుకుంటారు. అంతేగాని ఒక్కసారి వచ్చిరనుకో వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు, నా దగ్గరకు వస్తూనే ఉంటారు. వచ్చాను అన్న ఒక ఫోటో దిగిపోదామని వచ్చినామన్న, కరీంనగర్, నిజామాబాద్, రాజేంద్ర నగర్, ఎక్కడెక్కడ నుంచి సిరిసిల్ల, వరంగల్, సమ్మక్క సారక్క ఆడికి వెళ్ళి మోటార్ సైకిల్ మీద వచ్చి ఎందుకు వచ్చినావు బాబు అంత దూరం అంటే ఒక్క ఫోటో నానితోటి దిగాలని అని వచ్చి. ఇప్పుడు వాళ్ళ అభిమానమే కదా, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే యూత్ వచ్చిన తర్వాతనే మనం అన్ని క్లోజ్ చేసుకొని బయటపడ్డాం. ఫస్ట్ సంఘటనలు వాళ్ళకి తెలివై ఏమైంది ఏంది అనేది కరెక్ట్ కదా. అందుకే ఒక్క ఫోన్ చేస్తే యూత్ అంతా వచ్చి నిలబడుతుంది. నా బర్త్డే అయితే కూడా 1000 మంది వస్తారు, అంత యూతే ఉంటుంది. మీరు చూడండి, గరీబులు వస్తారు, అలా భోజనాలు పెడతాం. ప్రతి బర్త్డేకు నేను ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్ కానీ ఎక్కడ ఇప్పుడు మూగ వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఇంకొకరు అమ్మానైనా కొడుకులు బిడ్డలు కోడళ్ళు ఉన్న వాళ్ళు కూడా, పైసలు ఉన్న వాళ్ళు కూడా హాస్టల్లో పెట్టిన హాస్టల్ ఉన్నాయి ఇక్కడ, అక్కడ వెళ్తాను, కేకు వాళ్ళకు చీరలు బట్టలు ఇవన్నీ ఇచ్చి భోజనాలు కూడా పెడతాను. ఎంత తృప్తి ఉంది చెప్పండి. అదే మనకు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మందు తాగిపిస్తే ఏమొస్తుంది మనకు? అందుకే ఎవరిని కానీ పూలదండ వద్దా, మన బుక్కి వద్దంట, శాల్వలు వద్దంట. ఏమంటే మీకు ఏమైనా దయ ఉంటే ఏమైనా దేవాలనుకుంటే అక్కడ చూడండి బుక్స్, ఆ బుక్స్ పెళ్లి అండి బాబు అని అందరికి వస్తారండి. బాక్స్ అనాథ పిల్లల కోసం బాక్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. అది వాళ్ళకు ఎంత దోస్తు అంత చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. ఇప్పుడు మనం ఖాళీ సరుకులు ఇస్తున్నాం, ఇంకా మనం ఈ పిల్లలు కాకుండా కూడా ఇంకొక 50 మంది ఉన్నారు, వాళ్ళకి మనకి ఇస్తాయి డబ్బులు అవి. రైట్ అన్న. అందరికి శంకరన్న అనగానే కరోనా క్లిష్ట సమయంలో కూడా చాలా సరుకులు పంచిండు. మన ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, హైదరాబాద్ చాలా సెంటర్లలో దాన ధర్మాలు చేసిండు, అన్నదానాలు చేసిండని చెప్తుంటారు. ఎందుకన్నా ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా నా వంతు సైతం నేను ముందుకు రావాలని చెప్పి ఎందుకు అనిపించింది? అంటే ఒక పరిస్థితి ఏంటంటే అప్పుడు కరోనాలో ఓకే పిల్లలు చూస్తలేరు, పిల్లలను చూడనిస్తలేరు, డైరెక్ట్ తీసుకెళ్లి పడేసి కాల్ చేస్తున్నారు. ఆ చావులు రావద్దని నాకు అనిపించింది. అనిపించి ఫస్ట్ కరోనా కానీ సెకండ్ కరోనా కానీ నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు అనుకుంటా కదా, మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అక్కడ? వాళ్ళు ఏంటంటే నేను ఇట్లనే ఏమంటే కుక్కలు అక్కడ స్వామి ఇట్లా ఒక ఫోన్ చేసి ఒక అతను అన్న వీటికి భోజనం లేదు ఎందుకు అన్న, హాస్టల్ బంద్ చేసిరు, కరెంటు తీసేసిరు హాస్టల్లో యూనివర్సిటీలో అంటే ఆ రోజు నైటే ఇక్కడ మా భార్య చెప్పి వండిపించి పోయినా. పోతే రియల్ కూడా అవి చచ్చిపోయే పరిస్థితి. పోయి అన్ని పెడుతుంటే 2 పిల్లలు చెట్టు కింద కూర్చొని
బాగా వాడుకుంటా చదువుకుంటారు. ఓకే. పిలిచిన ఏంది బాబు మీ బాధ అంటే, అన్న ఇట్లా కేసీఆర్ గారు ఉద్యోగాలు లాక్డౌన్లో ఆయనది అందరు ఏం చేసారు, ఆయన చెప్పింది మనం చేసినాం, కానీ మాకు మాత్రం భోజనాలు బంద్ చేసిర్రు, కరెంటు లేదు, మేము ఇంటికి పోయే పరిస్థితి లేదు, చాలా మంది పోయారు. అట్లా కూడా 700 మంది ఏమో ఉండే అక్కడ. అయితే మంచిదమ్మా, రేపు ఒక్కరోజు నేను భోజనం పంపిస్తాను, ఒకటే రోజు పంపించిన తర్వాత నేను పోయాను. వాళ్ళని చూస్తే నాకు బాగా స్కూల్కి డైలీ 2 times, పొద్దున సాయంత్రం ఎగ్గు కూడా ఇచ్చాను, 2 కర్రీస్. అట్లా డైలీ ఒక బండిని పెట్టి ఒక 5 మందిని పెట్టి, అప్పుడు పోనిస్తలేరు కదా, వంటల్లో 3 తీసుకుపోయేటోళ్ళు 2 అంతే, నాయములకు 2 పోయి అందరికి మేము సప్లై చేసి వస్తుంటే రోజు. అట్లా 32-33 days పెట్టినాను. పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినది వచ్చి మీరు ఇక్కడ భోజనాలు పెట్టవద్దు అన్నారు. ఎందుకు అడిగినా, ఇది గవర్నమెంట్ హాస్టల్, ఇది మీరు పెట్టవద్దు. ఓకే మీ ఇష్టం బాబు, మీకు ఏమైనా ఆకలి అయినా ఏమనిపించింది, మీకు సరుకులు కావన్నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి, ఇవాళ నుంచి నేను భోజనం తెస్తలేను. ఒక 5-6 రోజుల తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయ్యి లక్కీగా నేను పెట్టినాక 5-10 రోజులు అంతే. అప్పటి వరకు కూడా వాళ్ళ పిల్లలు వస్తుండే, రైస్ కానీ అవన్నీ ఇచ్చి పంపిస్తుంటే ఆడికి బంద్ చేసిన నేను. ఇప్పుడు వాళ్ళే వద్దన్నాక మనకి ఎందుకు చెప్పండి, మేము మంచి పనులు చేస్తున్నాం కదా, మనం తప్పుడు పనులు ఏం చేస్తలేం కదా. భోజనం పెడితే కూడా తప్పు అనిపించింది వాళ్ళకి, ఏం చేస్తాం. చాలా మంది ఎందుకు బాబు నువ్వు మీరెందుకు చెప్తారు అన్న పోలీసు, లేలే మా మీదకి వెళ్ళి అధికారులు చెప్పారు మీరు ఇక్కడ పెట్టొద్దు. ఓకే మేము సార్లు చెప్పినాక మేము ఎప్పుడు వాళ్ళ అవమానించాము, వాళ్ళని ఎక్కడ తగ్గించాము, మేము బంద్ చేస్తున్నాం రేపటి నుంచి అని చెప్పి. రైట్ అన్న, నేను మీ ఇంటికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాక్డౌన్లో అన్నదానం అని పెట్టిర్రు. మంచిగానండి, మీరు ముందే ఒకరినొకరు కలవద్దు, 2 ఫీట్లు దూరం 3 ఫీట్లు దూరం మాస్క్ పెట్టుకోవాలన్న వాళ్ళు అన్నదానం పెడితే లైన్ కడుతున్నారు. ఎంత డేంజర్ అది. నేను అక్కడ వెళ్ళి నన్ను పిలిచారు, భోజనం ఒకసారి పెట్టిన తర్వాత అందరికీ ఇదే స్పీచ్ ఇచ్చి చెప్పాను, దయచేసి అన్నదానాలు పెట్టకండి, మీకు తోచినంత ఇంటికి పోయి తీసుకుపోయి ఇవ్వండి, బియ్యం కానీ నూనె కానీ ఏదన్నా అంతే. అలా ఒక మెసేజ్ ఏం పెట్టినా, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి, మా నంబర్ ఇది, మీకు ఏమైనా లేకపోతే మాకు ఫోన్ చేయండి అంటే అట్లా చాలా మంది వచ్చినాయి. రాజేంద్ర నగర్ ఇక్కడ చోటుప్పల్, ఇక్కడ మేము నా కారులో వెళ్ళి సరుకులు ఇచ్చి వచ్చాము, పటాన్ చెరువు బన్నీ. రైట్ అన్న, నేను మార్నింగ్ ఇంటర్వ్యూ కోసం మీ ఇంటి ముందుకు వచ్చేటప్పుడు చిన్న పిల్లలతో మీరు బర్త్డే కేక్ కోసిన ఫ్లెక్సీ నేను గమనించిన. ఎందుకు శంకర్ గారికి చిన్న పిల్లలు అంటే, ఆ పిల్లలను స్వయంగా దత్తత తీసుకొని మరి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటున్నాడా? చిన్న పిల్లల పట్ల ఎందుకు ఇంత ప్రేమ వారికి? ఇప్పుడు మనం ఎవరైతే దత్తత తీసుకున్నామో వాళ్ళకు మదర్ లేడు, ఫాదర్, అనాథలు. చాలా బాధ అనిపించింది నాకు. 26 జనవరి రోజు మా భార్య పుట్టినరోజు, ఆ రోజు వాళ్ళందరికీ అనాథలను తీసుకురా అంటే ఓ వ్యాన్ పంపిస్తే తీసుకొస్తామంటే ఆమె బర్త్డేకి ఏం చేసినాం, బయట కేక్ కట్ చేపించి పిల్లలకి అందరికీ భోజనాలు పెట్టినాం. తర్వాత పెట్టినాక పోతప్పుడు చూసా, ఒకరు చెప్పులు లేవు, ఒకరు చినిగిపోయి ఉన్నాయి బట్టలు. అప్పటిదప్పుడు 70 జతల చెప్పులు తెప్పించి ఇచ్చి నాకు ఎందుకో మనసుకు వచ్చింది. ఎంతమంది వచ్చారంటే చూడండి అంటే 47 మెంబర్స్ ఉండే. వీళ్ళందరికీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నేను పోషిస్తా, పెళ్ళిళ్ళు అయ్యే వరకు పోషిస్తా అని చెప్పిన. చదువులు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇవన్నీ నేను ఇస్తా అని చెప్పిన. 2 years అయింది, ఇప్పుడు కంటిన్యూ ఇచ్చుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా, ఇప్పటికి కూడా. ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళ వరకు కూడా మీరు ఇట్లా చేసుకుంటారు? చేస్తాను కంపల్సరీ. రైట్ అన్న, బయట పబ్లిక్ లో మీకున్న ఫేత్ ఏందనంటే, శంకర్ అన్న చాలా కఠినమైన వ్యక్తి, చెప్పే అంత చెప్తాడు, తర్వాత అతని స్టైల్లో ఒక ప్రవర్తన ఉంటది అని చెప్తుంటారు. అటువంటి వ్యక్తిలో కూడా ఇంత మృదు స్వభావమైనటువంటి మనసు గల వ్యక్తి ఉంటాడా శంకర్ అన్న దగ్గర? అంటే ఎప్పుడు చెప్పి విషయం మీకు? అంటే ఈ సందర్భమా ఈ మధ్యలో లేదు, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్తాను. అంటే వాళ్ళు ఏదో మనకు మీద ఓరో లేక చెప్పింది కానీ మీకైతే తెలుస్తుంది మేము చేసే సేవలు. ఇవన్నీ కొడతలేము, తిడతలేము, ప్రేమతో చెప్తున్నాము, గరీబులను సతాచకుండా బాబు అని చెప్తున్నాము, లేకపోతే పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాము, వకీళ్ళు పెట్టి కేసు వేయిస్తున్నాము. ఇది మంచిదంటారా పద్ధతి? ఫాల్తూ అయింది అన్న. మీకు ఎప్పుడు అనిపించలేదా, నాకు ఏ రాజకీయ బలం లేకుండా లేదంటే ఏ వ్యవస్థలతో నేను టైఅప్ లేకుండానే ఇంతమందికి నేను సేవ చేస్తున్నా కదా, నేనంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో రావాలి, లేదంటే అధికారంలోకి ఉండాలి, ఇంకా మరిన్ని సేవలు చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదన్న? ఎప్పుడు అనిపించలేదు నాకు. అనిపిస్తే ఎప్పుడో అయిపోతుండే ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా ఏ పార్టీ గెలిచినా అందరు నా ఫ్రెండ్సే ఉన్నారు, నన్ను చూసిన వాళ్ళే ఉన్నారు, మనం చెప్తే కాదన్నారు, చాలు కదా మనకు, ఇంకేం కావాలి. మీరు ఇందాక నేను అనుకుంటే ఎప్పుడు అయిపోతుండే అన్నారు కదా, గతంలో మీరు బీజేపీ నుంచి కూడా పోటీ చేయాలని బాగా అనుకున్నాను. నాకు అనుకున్న సందర్భంలో స్పైన్ ఆపరేషన్ అయింది. 6 months నేను బెడ్ మీద ఉన్నా కాబట్టి మొన్న ఎలక్షన్లో నేను
వద్దనుకున్నాను. లేకపోతే నాకు టికెట్ ఇస్తుండే కంపల్సరీ, ఏ పాటైనా పర్లేదని చెప్పాను నేను. రైట్ అన్న, మీరు కోవిడ్ సిచ్యువేషన్స్లో కావచ్చు, జనరల్గా మీరు రోజు మేము చూస్తూ ఉన్నాం అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మీ వంతు సహాయంగా 5,000, 10,000, లక్షల మోతాదులో కూడా సహాయం అందిస్తారు కదా ఆపదన్నలకు. ఈ ఆర్థిక వనరులు అంతా కూడా శంకరన్న ఎట్లా సంపాదించుకుంటుండు, ఎట్లా సేకరించుకుంటుండు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, మా బాబు బిజినెస్ చేస్తుండ్రు, మా పాప పంపిస్తారు డబ్బులు, మా బాబు పంపిస్తారు. నాకు తిన్నంత మాకు ఎంత కావాలి ఇద్దరికి చెప్పండి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టిస్తా, ఇంకా కావాలి చాలా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. పైసలు ఆశ పోతలేం కదా, పోవాలనుకుంటే దునియా సంపాదిస్తుంటే నేను నిజంగా రౌడీజం చేసి డబ్బులు సంపాదించాలంటే మీరు సిటీలో తెలుసుకోండి, ఎక్కడా తెలుసుకోండి. ఒక్క 10 రూపాయలు అన్న ఎవరు నన్ను అడిగిండా, దాగేసిండా అని తెలుసుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను. అంటే ఇదంతా కూడా ఆర్థిక వనరులంతా మీకు జెలస్ సెంటర్ దాన్ని. ఓకే, ఎందుకంటే లేదా కోట్లు ఉన్నాయి కదా, తీయనికి దమ్ము లేదు, పెట్టనీకే వాళ్ళకు ఏమంటారు సంతృప్తి కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచి వాళ్ళని చూస్తే వాళ్ళు ఇలాంటి అబ్బండాలు వేసుకుంటా మనల్ని పాడు చేస్తుంటారు వీళ్ళంతా, రాంగ్ కామెంట్స్ చేసి. వ్యక్తిగతంగా మీకు ఒకరిని ఇబ్బంది పెట్టే ఒక స్వభావం లేనప్పటికీ మీ ఎమ్మటి తిరిగే కొంతమంది వ్యక్తులు మీ పేర్లు చెప్పుకొని బాధితులను దగ్గర పైసలు వసూలు చేస్తారు, దబాయిస్తారు బాధితులను అని చెప్పి ఉంటారు. ఈ వార్త మీ దగ్గరికి ఇప్పటివరకు వచ్చిందన్న? చాలా వచ్చినాయి. ఓకే, మెసేజ్ కూడా ఇచ్చాను వాట్సాప్లోనే. నా పేరు చెప్పినా ఎవరు చెప్పినా నాకు ఫోన్ చేయండి, మీరు ఎవరు హెల్ప్ చేయొద్దు, ఎవరు ఒక్క రూపాయి ఇవ్వద్దు, అట్లా ఇచ్చేది ఉంటే నాకు ఫోన్ చేయండి, ఎవడా అని పిలిపిస్తాను మీ ముందు. అట్లా చాలా మంది అయింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను నేను, ఇట్లా నా పేరు చెప్పి ఇట్లా బదలాం చేస్తున్నారు సార్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన అంటే మీరు యాక్షన్ తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి, 5-6 ఉన్నాయి. పిలిచి తిట్టి డబ్బులు కూడా వాపస్ ఇప్పించాను. అంబర్పేట శంకరన్న తన జీవితంలో అత్యంతంగా నమ్మే వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు మీరు? వ్యక్తుల మీద అయితే నాకు నమ్మకం లేదు. ఓకే, భగవంతుని నమ్ముకొని బయటకు వెళ్తాము, మా అమ్మ నాయనని ముక్కుని వెళ్తాం అంతే. ఇంకేం కావాలి మనకు సంతృప్తి. వ్యక్తుల్ని నమ్మరా మీరు? ఎందుకన్నా పొద్దున్న లేస్తే 10 మంది మీ ఎమ్మటే తిరుగుతుంటారు కదా. ఇప్పుడు ఒక 500-600 మంది నా ఉండిపోయిన వాళ్ళు. అవును, కొన్ని రోజులు ఉంటారు, సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. అన్న 500-600 మంది అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడున్న మన స్పీకర్ గారు కూడా గడ్డం ప్రసాద్ గారు కూడా మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకానొక సందర్భంలో మీ దగ్గర పనిచేసి వెళ్ళిన వ్యక్తే మీ శిష్యుడు అని చెప్పి విన్నాం. ఎంతవరకు వాస్తవం? పని ఏం చేయలేదు, తమ్ముళ్ళగా ఉంటుండే నాతో. ఓ చిన్న ప్రాబ్లమ్స్ ఉండే, ఎమ్మడి ఉండి చేసుకున్నాడు. దేవుని దానిలో ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత మినిస్టర్ అయ్యిండు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి స్పీకర్ అయ్యిండు. అంతే, నన్ను మాత్రం చాలా గౌరవిస్తాడు, అన్నాన్ని పిలుస్తాడు. మీ దగ్గర పనిచేసిన వ్యక్తి ఈ రోజు స్పీకర్ గా పని చేయలేదంటున్నా, పని తప్పు. అది మీతో సరే పని చేసిందంటే ఎట్లా, జీతం ఇచ్చి పెట్టుకుంటే పని చేసినాడు, మీతో లాగా వచ్చాడు. మన మీతో ఒకనొక మీ సోదరు లెక్క మీతో తిరిగిన వ్యక్తి ఈ రోజు స్పీకర్ గా ఉన్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇట్లా పెద్ద స్థాయిలో? చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏదైనా పని ఉన్నా బ్రదర్ ఉన్నాడు నాయన చేసి పెట్టొచ్చు, ప్రజలకు కొద్దిగా సేవ చేయొచ్చు. మనకు కొన్ని మినిస్టర్లు మనోళ్ళు అయినా అరే మనోడు ఉన్నాడు పాపం అని చెప్పుకుంటాం, కరెక్టే కదా. మీ ఇంటి ముందు బెంజ్ కార్ ఉంది, అట్లనే ఎన్నో ఏళ్ల కింద ఉన్న మీ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి అనుకుంటుంది, జావా బండి ఏఏకే అని సంథింగ్ ఉంది. అంటే ఎన్నో ఏళ్ల పురాతనమైన వస్తువుల్ని కూడా శంకర్ గారు ఇంత భద్రపరుచుకుంటారా అంటే నమ్మసకంగా లేదన్న. ఇది లైఫ్ ఇచ్చింది కదా బండి మనకు, కరెక్టే కదా. ఆ టైంలో కార్లు లేవు మన దగ్గర, అదే జావా మీద తిరుగుతుంటుంది. ఎన్నో సందర్భాలు మా మీద అటాక్ అయింది, ఆ బండి మీద ఉండి కట్టుకొట్టి వెళ్ళిపోయాం మేము. మనల్ని బండితో బాగా సెంటిమెంట్ ఉందన్న? సెంటిమెంట్, చాలా సెంటిమెంట్. ఎందుకంటే లైఫ్ ఇచ్చింది నాకు ఆ బండి. చెప్పాను కదా, ఎన్నో సందర్భాలలో నా మీద అటాక్ అయింది, నేను తప్పించుకొని వెళ్ళిపోయాను. రైట్ అన్న, మనం మొదట్లో మీరు చెప్పినట్టు నేను మెకానిక్ పని చేసినాను అన్నారు కదా. ఒక మెకానిక్గా పనిచేసినట్టు తన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు బెంజులు ఆడి ఇట్లా విలాసవంతమైన భవనాలు మెయింటైన్ చేసే స్థాయికి ఇంత తక్కువ సమయంలో వచ్చిందంటే ఇప్పుడు ఏం జరిగి ఉంటుందన్న? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు 1,50,000 వస్తాయి, ఆయన తీసుకుంటులేరా కార్లు. వాళ్ళు బెంజ్ కార్, BMW, ఆడి అన్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకు? 50,000 ఖర్చుకుంటాయి, వీళ్ళు EMI కట్టుకుంటారు, హాయిగా ఉంటారు వాళ్ళు. అలాంటిది నాకు నా పిల్లలు నాకైతే 2 లక్షలు 3 లక్షలు పంపిస్తారు కానీ నెలకి. బండి మెయింటైన్ చేయడానికి తప్పేముంది నాకు, మా పిల్లలే కట్టుకుంటారు. అర్థమైందా? మా పిల్లలే EMI కట్టుకుంటారు, వాళ్ళే ఇప్పించారు బండి నాకు, బెంజ్ కార్. డాడీ మీరు నాకు ఆపరేషన్ అయినప్పుడే తీసుకుంటుంది, ఎందుకంటే కొద్దిగా ఊపది ఎత్తేది ఫార్చునర్ అయితే ఉప్పుతుంది అని చెప్పి. మీ కుటుంబ నేపథ్యం అంతా ఇప్పుడు మీ పిల్లలు కూతుళ్ళ కోడలు అంతా వెల్ సెటిల్డ్ అన్న? వాళ్ళంతా అంత మంచిగా. పాప అమెరికాలో ఉంది, డాక్టర్, చెప్పవలసిన అవసరం లేదు. బాబు హాస్టల్ ఉండు, ఆయనకి 2 కూతుర్లు, ఈయనకు 2 కూతుర్లు, పెద్ద ఆయనకు, పాపకు ఒక కొడుకు. రైట్ అన్న, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఇది నా వ్యక్తిగతం కాదన్నా. అంటే చాలా ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ అనగానే చాలా మంది
ఒక రకమైన మాటలు మాట్లాడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. శంకర్ అన్న అంటే ఆయన ఒక ఏదో పెద్ద డాను విలను పైల్వాన్ అన్నట్టు కాకుండా మీరు నేను పొద్దున్న నుండి నేను మీతో ట్రావెలింగ్ చేస్తున్నా, మీరు ఇంత మృదు స్వభావాన్ని నాకు తెలిసి మీతో గడిపితేనే మాత్రం వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇప్పటి వరకు నిజంగా తన శంకరన్న తన జీవితాల్లో మర్డర్ చేసిన సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే ఎంతమందిని చేసిండు? ఎందుకంటే చాలా మంది అంటారు రీసెంట్గా కూడా చేసిండు, మాకు తెలుసు మొన్న కూడా చేసిండు, లేదంటే మా అన్నని చంపిండు. అట్లా కాదు, అసలు తన జీవితంలో ఒక మనిషికి హాని చేసిన సందర్భాలు ఉన్నాయా? చేస్తే అది ఎక్కడితో ఆపేసిండు ఆ వ్యక్తి అంటే ఏం చెప్తారు మీరు? గతం గురించి మాట్లాడడం వేస్ట్ అండి. ఓకే, అది అయిపోయి 17-18 సంవత్సరాలు. కనీసం మీరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరా? అంటే మీ జరిగినది అది. నేను కావాలని రౌడీ కాలేదు, కావాలని వాళ్ళు చంపలేదు, ఎవరు తిరగలేదు. గొడవలలో చనిపోయారు, పోలేదు అంటలేను. మా పిల్లలను కొడితే వాళ్ళు కొట్టారు, అంత సందర్భంలో చనిపోయారు. అది నేనే మర్డర్ చేసిన అని చెప్పి నా మీద పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఉన్నాయా అన్న, లేదంటే క్లియర్ అయిపోయినాయి? 17 years అయింది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఓకే, రైట్. రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాకు వచ్చిన ఊహాగానాలు ఏంటంటే త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సముచితంగా ఉన్నారు శంకర్ అన్న గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. ఎంతవరకు వాస్తవం అన్న? వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రేవంత్ గారు పిలిస్తే కంపల్సరీ వెళ్తాను. ఓకే, ఎందుకంటే 6 నెలల్లో నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే మీ ఇంటికి వచ్చే ముందు మీ సీట్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీరు చూసిన కండు వేసింది నాకు ఫస్ట్. ఓకే, చూసిన యాక్చువల్ నేను కండు వేసుకుందే కాంగ్రెస్ లో. ఓకే, బీజేపీలో వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. వాళ్ళు ఎంబడి తిరుగుతుంటే దత్తాత్రేయ ఎంబడి, కిషన్ రెడ్డి, నరేంద్ర భాయ్ సాబ్ వీళ్ళందరూ సపోర్ట్ చేసినాం కాబట్టి బీజేపీ మనిషి అని కూడా అనుకుంటారు నన్ను ఇప్పటికీ. అర్థమైంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారే మనల్ని పిలిచి నాకు కండు వేసి ఆయన పార్టీలో తీసుకున్నాడు. అప్పుడు చాలా సందర్భాల్లో ఈ రౌడీని ఎందుకు తీసుకున్నారని చాలా మంది గొడవ పెట్టారు కాంగ్రెస్. ఇప్పుడు అది వాళ్ళందరికీ తెలుసు మనం ఏం చేస్తలేం, ఆగి ఉన్నామని. కాబట్టి ఎవరైనా ఆహ్వానిస్తారు మమ్మల్ని. మేము కూడా వాళ్ళ తొడుగు కోరుకుంటున్నాం, మాకు టికెట్ ఇవ్వని కోరుకోము, ఏం లేదు. మంచి పనులు చేస్తుండే కాబట్టి ఒక విధంగా మనకు ఒక గుర్తింపు ఉంటుందని నేను దాని గురించి ఆలోచిస్తాను. వెళ్తూ ఒకవేళ మీకు కనుక పార్టీ నుంచి ఏమైనా ఆహ్వానం వస్తే వెళ్ళడానికి మీరు సముచితంగా ఉన్నారా? ఎందుకంటే మేము రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండాలని అనుకున్నట్టు అన్న కూడా మేము విన్నాం. ఎంతవరకు వాస్తవం? చెప్పాను కదా, నేను వెళ్తే ఏమి ఆశించలేదు. ఫ్రెండ్షిప్ గా ఉంటాను. ఓకే, అందరి గరీబ్ వాళ్ళకు హెల్ప్ చేయడానికనే వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా కోరుకుంటే కన్విన్సింగ్ చేయమంటే కూడా చేస్తాం, అంతేగాని వేరే ఆశలు ఏం లేవు మాకు. ఓకే, శంకర్ అన్న ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్తుండానంటే తన ఎమ్మటి ఒక 10-12 కార్లు, ఒక 20-30 మంది పెద్ద పెద్ద కటౌట్లు కలిగిన వ్యక్తులు ఉంటేనే తప్ప జనరల్ గా సాధారణంగా బయటికి వెళ్ళడానికి అంటుంటారు. ఎందుకన్నా, ఎందుకంత మీరు ఎన్ని కార్లు చెప్పండి ఇక్కడ? ఒకటే కాదు, ఒక్క కార్లు ఎంత మంది పడతారు? 4-5 5 మంది. ఇంకా వేరే వాళ్ళంతా ఎక్కడ కూర్చొని రావాలి? నమ్మొద్దని అర్థం కాదు అది. ఇప్పుడు కాదు, నేను చెప్తున్నాను. అప్పుడు కేసులు నడిచినప్పుడు ఫ్రెండ్స్ కార్లు వస్తుండే, ఎందుకంటే ప్రాబ్లం ఉండే కాబట్టి బాడీ గార్డ్స్ లాగా నా ఎంబడి వచ్చి ఇలా పడుతుండే కోర్టులో. అంతే, అది ఎప్పుడో అయిపోయింది. అది ఇప్పుడు ఓన్లీ 1 కార్. ఏం లే, ఇంట్లోనే ఎక్కుంటాను, ఎక్కువ మటుకు ప్రజాసేవ చేసుకుంటూ ఉంటున్నాను, అంతే. ఓకే, పొద్దున్న లేస్తే శంకర్ అన్న ఏ దేవుడిని మొక్కి బయటికి వెళ్తాడు? ఎందుకు శంకర్ అన్నకు దేవుళ్ళు అంటే అంత నమ్మకం ఏర్పడింది? ఏ దేవుడు అంటే ఇప్పుడు ఒక దేవుని పేరు చెప్పి ఒకరిని నారాజు చేద్దామా మనం? ఓకే, అందరు దేవుళ్ళే, ఓకే, అందరిని మొక్కుతాం. మీరు చూడండి ఒకసారి, ఎవరిది ఫోటో లేదని కాదండి. సంవత్సరం మాల కూడా వేసుకుంటారట, దాని ప్రత్యేకత ఏంది? 24 years వేసుకున్నాను. మనశ్శాంతి ఉంటుండే మాల వేసుకుంటే. ఓకే, అన్నిటికి దూరం ఉంటుంటే పూజలు చేసుకుంటూ జర మనశ్శాంతి ఉంటుండే కాబట్టి కంటిన్యూ చేశాను అది 24 years. దేవుణ్ణి బాగా నమ్ముతారు అయితే? నమ్ముతాం. అయితే నిన్న అంటే మనం 5-6 నెలలుగా మనం చూస్తున్న కొన్ని వార్తలలో కొంతమంది వ్యక్తులు అసలు ఈ సమాజంలో కావచ్చు, మనిషి జీవనంలో దేవుడు అనే వ్యక్తే లేడు, అదంతా బూటకం అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు అన్న. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మరి దేవుడు లేకపోతే ఎందుకు మొక్కుతున్నారు అందరూ? ఓకే, కొంతమంది మూర్ఖులు అంటే చెప్తారు, కానీ ఎవరు కూడా చూడండి కమస్కం ఇట్లా మొక్కుకోనని వెళ్తారు. చల్లగా చూడుతామి, నేను బయటకు పోయి వచ్చాడు కాపాడని చెప్పి ఎందుకు మొక్కుతారు? దేవుడు లేదే మొక్కుతురా? కొంతమంది మూర్ఖులు షాడిస్టులు ఉన్నారు, అంటే చెప్పుకుంటారు. తప్పు వాళ్ళు చెప్పేది అది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కరెక్టా కదా అన్న? మారుతున్న కాలక్రమేణాన్ని బట్టి ఒక వ్యక్తి తన జీవన విధానాన్ని కావచ్చు, శరీర విధానాన్ని మార్పు మనం గమనించుకుంటూ ఉంటాం. కానీ నాకు తెలిసి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు శంకరన్న అంబర్పేట శంకర్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడో ఇప్పటికీ సైతం అలానే ఉన్నాడు. ఏందన్నా మీ సీక్రెట్, ఫిజికల్ సీక్రెట్ ఏంది మీది? ఏం లేదు. ఓకే, అప్పుడు అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇప్పుడు ఆపరేషన్ అయినాక ఎక్సర్సైజ్ ఇట్లా క్లోజ్ అని డైటింగ్ చేస్తాం. ఒంటిని మంచిగా చూసుకుంటేనే కదా మనం మంచిగా ఉంటేనే అన్ని మంచిగా ఉంటాయి. డైట్ విషయంలో ఏమన్నా కేర్ తీసుకుంటారా? ఫుల్. ఓకే,
అన్న మీ కాలంలో ఉన్న రాజకీయాలను చూస్తే ఎలా అనిపించేది? ఇప్పుడు నిన్న మొన్న ఈ తరం రాజకీయాలు చూస్తే ఏదైతే మనం డబ్బుని ప్రలోభాలు పెట్టి ఓట్లు తీసుకునే విషయం కావచ్చు, ఇతర అంశాలను బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది అన్న ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే? అంటే ఈ ఆన్సర్ చెప్పే విధం కాదు ఇది. ఎందుకంటే ఓకే, ఎవరిని బాధ పెట్టినా మనం బాధ పెట్టినట్టు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అందరికీ కోరికలు ఉంటాయి, గెలవాలి, ప్రజా సేవ చేయాలని అందరికి ఉంటాయి. వచ్చిన తర్వాత చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఏది ఎమ్మెల్యే అయిన తర్వాత కాకముందు ఎలా ఉండాలి అలా ఉండాలి, కానీ వచ్చిన తర్వాత చాలా మంది చేంజ్ అయ్యారు. గమాండు, రుబాబు, కొంతమంది గరీబులను కూడా సదాల్సిన దినాలు కూడా ఉన్నాయి. రైట్ అన్న, మీ దగ్గరికి చాలా మోతాదులో ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించిన విషయాలే ఎక్కువ వస్తుంటాయి అని విన్నాం. తప్పది. ఓకే, అసలు ఆ ల్యాండ్ అనే క్వశ్చన్ నాకు ఇష్టమే ఉండదు. ఓకే, నాకు ఇష్టమే ఉండదు అది. ఫస్ట్ చెప్తాను, చెప్పాను కదా, చాలా తక్కువ మంది హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఎట్లాంటి చూస్తే తెలిసిపోతుంది కదా పరిస్థితి, అలాంటి వాళ్ళకే హెల్ప్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని, ఎదుటోళ్ళను. రుద్రాబాబు గరీబోలు వాళ్ళు పుస్తలు మెట్టలు అమ్ముకొని రిక్వెస్ట్ చేస్తారా? మీ స్టైల్లో మీరు చెప్తారా? అంటే నేను రిక్వెస్ట్ చేస్తాను, నా స్టైల్ అంటే అదే, వేరే మాట ఉండదు ఏమిగా. రైట్ అన్న, చివరగా తన జీవితాన్ని ఉద్దేశించి విషయం చెప్పండి అన్న. ఇప్పుడు డాగేస్తారు అన్నారు కదా, ఓకే, అంబర్పేట శంకర్ ను మాట్లాడుతున్నా అమ్మా అని చెప్తా. ఎదుటోడు ఏమనుకుంటాడు? పేరు సరిపోతుందా? చాలు కదా, డాగేసే అవసరం ఏముంది? అంటే ఎప్పుడో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి సైతం ఆ పేరు చెప్తే ప్రజలు ఒక మార్పును, అంటే వాళ్ళు ఆ పేరు చెప్తే ప్రజలు సెటరేట్ చేసుకుంటున్నారు పరిస్థితులను, అంటే ఎంత పవర్ఫుల్ ఆ పేరు, ఎందుకు ఇన్ని ఏళ్ళైనా కూడా దాన్ని మర్చిపోవట్లేరు ఈ రాష్ట్ర ప్రజలు? అంటే ప్రజలు చూశారు కదా, మా కష్టాలు చూశారు, మా కొట్లాటలు చూశారు, మేము బతికే విధానం చూశారు. కాబట్టి అందరూ అరే పలానా మనిషి మంచి చూడరా అన్న దగ్గరిపోతే కొద్దిగా పని అవుతుంది మనకని. అంటే మీరు ఇప్పుడు పని జరగాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పేరు చెప్తే పని అయిపోతుంది, వెళ్ళే అవసరం లేదు కదా. చెప్పారుగా, వెళ్ళేది ఉంటే కోర్టు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. రైట్ అన్న, మీ ఇంటికి వచ్చే ముందు ఎవరన్నా వ్యక్తులు వచ్చినా కూడా దయచేసి మీరు కూర్చోవాలి అని చెప్పి మీరు వాటర్ ఇచ్చి ఛాయలు ఇచ్చి ఇంత మర్యాదగా చూస్తున్నారు. ఈ పరిణామం ఎందుకు బయట కనిపించదు? ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు వ్యక్తి ఏందో అనేది మాకు తెలిసింది. మీరు ఎంత ఎలివేట్ బయట అయ్యారో అంత మంచితనం ఎందుకు బయట ఎలివేట్ కాలేకపోయారు? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను పార్టీలో ఎందుకు చేరుతున్నాను అనేది, ఇంకా నేను ఉపయోగపడతా ప్రజలకు అని చెప్పి కొద్దిగా ఫోర్ వస్తుంది మనకు కూడా. పార్టీలో ఉంటే మినిస్టర్లు కానీ ఎవరు కానీ మన మాట వింటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది వెళ్తా అంటారు, కానీ నాకు ఉద్దేశం అయితే లేదు. రైట్ అన్న, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్ర యువత చేస్తున్న పరిణామాలను బట్టి చూస్తే వాళ్ళకు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంబర్పేట శంకర్ అన్న ఈ యువత కంటే ఏం చెప్తారు మీరు? చాలా మంది చెప్తా, ఫోటో తిరిగి ఏం చేస్తావు బాబు అంట. ఓకే, నేను అంబర్పేట శంకర్ అన్న దిగినా అని చెప్పి డాగేస్తావా? తప్పు. ఫస్ట్ అమ్మా నాన్నని చూసుకోండి, మంచిగా చదువుకోండి, తాగుడు తిరుగు పోకండి, ఇంటికి పోయి వండుకోవాలి, దోస్తులు కూడా బయట పోవద్దు, బార్లకు పోవద్దు, తాగొద్దు అని చెప్తా. ఇప్పటికి అదే మెసేజ్ చెప్తా వచ్చిన వాళ్ళకు. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా అని, మందు జూలికి అస్సలు వెళ్ళొద్దని చెప్తా. మీ అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంది ఎందుకు? మీరు తాగి తందనాలని కాదు బాబు, మంచిగా ఉండండి, మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా అని చెప్పి పంపిస్తాను. ఎందుకన్నా మీ దగ్గర 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పిల్లలే ఎక్కువ మోతాదులో వచ్చి వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నేను శంకరన్న దగ్గరికి వెళ్తున్నా, శంకరన్న టీంలో వాళ్ళ ఎమ్మడి తిరుగుతున్నా అని చెప్పి చాలా మంది కాలనీలలో గల్లీలలో పిల్లలంతా మీకు ఆకర్షితులు అవుతారు ఇప్పటికి కూడా. అదైతే తప్పు. ఓకే, కాదంటే నేను, కానీ నాతో తిరుగుతున్నా, నా దగ్గర ఉంటున్నా మాట తప్పు. నేను రానియా పంపించేస్తాను, నేను ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాం. చెప్పాము కదా, బుక్స్ కానీ ఏమైనా పరిస్థితుల్లో పైసలు అవసరం ఉన్నా, ఫీజు లేదన్నా కొద్దిగా హెల్ప్ చేస్తా. ఎంత చేయాలో అంత హెల్ప్ అయితే చేస్తాం మనం, అంతేగాని వాళ్ళని మనం ఎంబడి పెట్టుకునేంత ప్రేమ లేదు నాకు. ఓకే, ఇష్టం ఉండదు కూడా. రైట్ అన్న, ఇప్పుడు ఇంకొక క్లిష్ట పరిస్థితి, పొద్దున్న లేస్తే మీరు 100 సమస్యలు పరిష్కరిస్తుంటారు కదా, ఈ సమస్యల్లో ఇద్దరు వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళే అయ్యుండి ఇద్దరికి సమానమైన హక్కులు ఉండి మీ దగ్గరికి వస్తే వాటిని మీరు ఎట్లా పరిష్కరిస్తారన్న? ఇద్దరికి సమానమైన హక్కులు ఉంటే గొడవలే కావు కదా. ఓకే, కరెక్టే కదా. ఒకరి దగ్గర పేపర్స్ ఉన్నాయి, ఒకరి దగ్గర ఉంటేనే గొడవలేదు. ఒకరి దగ్గర ఒరిజినల్ ఉంటాయి, ఒకరి దగ్గర సృష్టించినవి ఉంటాయి. తెలిసిపోద్దిగా మనకు సృష్టించినవి. మీరు అంత జల్దీ గమనిస్తారా? ఇమీడియట్లీ మా వెంబడి అడ్వకేట్ కూడా కూర్చుంటాడు కదా, మీరు అడ్వకేట్ సైతం పెట్టుకొని సమస్యలు పరిష్కరిస్తారు. డైలీ అలా చూసుకోమని చెప్తాను. ఓకే, ఇట్లనే వస్తుంటారు కదా పాపం డబ్బులు లేని వాళ్ళు కూడా ఫ్రీగానే వాళ్ళు చేస్తున్నారు అందరు. ఇప్పుడు నాకు తెలిసి మీ టీం అంతా కూడా 10-12 మంది ఉంటారు అనుకుంటా, వాళ్ళంతా ఏం ఆశించకుండానే పనిచేస్తారు అన్న మీద? ఆశించకుండా పనిచేస్తారు. ఇది అసాధ్యం అనుకుంటా అన్న, తెలుసుకోండి మీరు. ఓకే, డబ్బులు ఇచ్చి ఎంబడి దింపుకోండి కదా, ప్రేమతో వచ్చిన వాళ్ళంతా. వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరు లేకుంటే, భోజనం లేకుంటే వచ్చిన వాళ్ళే ఉన్నారు, కానీ డబ్బులుండి ఏదో షోక్ చేయాలి అన్నెంబడి అనేటోళ్ళు ఎవరిని పెట్టుకొని కూడా. అంబర్పేట శంకర్ అన్న అంటే గల్లీల లీడర్, గరీబోళ్ళ లీడర్ అని చాలా మంది మాట్లాడుతుంటారు.
ఈ అంబర్పేట శంకర్ అన్న రాబోయే రోజుల్లో ఫుల్ టైం లీడర్గా ఎప్పుడు రాబోతుండు? ఏ పార్టీని బేస్ చేసుకొని రాబోతుంది? భగవంతుడు దయ ఉండాలి, ప్రజలను నిర్ణయించాలి. ఎందుకన్నా మీరు ఇన్నేళ్లుగా సెటిల్మెంట్లు ఎన్నో వ్యవస్థల్ని సైతం మీ చేతులలో పెట్టుకొని నడిపించిన సందర్భాలు కూడా మనం చూసినాం. మీరు అనుకుంటే రాజకీయం అనేది పెద్ద విషయం కాదు, మీకు ఎందుకు క్రియాశీలక రాజకీయాల్లో రావాలని మీకు బలం ఎందుకు అనిపించలేదంటే? నాకు ఇష్టం అనిపించలేదు, చెప్పాను కదా. రావాలనుకుంటే ఎప్పుడో వస్తుంటే నాకు ఇష్టం అనిపించలేదు. అంటే మీరు రావాలన్నా కూడా చాలా మంది మిమ్మల్ని మీరు రాణించడాన్ని చాలా వ్యతిరేకించడానికి, అంటే చాలా మంది లాస్ట్ మొన్న ఎలక్షన్లో కూడా ఇండిపెండెంట్ గానే వేయండి అని చెప్పి చాలా మంది అన్నారు. నాకు ఇష్టం లేకుంటే పొలిటికల్ అంటే ఇంకోటి చెప్పాను కదా, కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది, అందుకని. రైట్. రాబోయే రోజులు వస్తారా, లేదంటే ఇదే పని మీ వ్యక్తిగతమైన పనులు చూసుకునే సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంటారా? చూద్దాం మా పరిస్థితి ఎట్లుంటుంది అప్పుడు. ఓపెన్ అవుతలేరన్న మీరు? లేదు, అట్లేం లేదు. మళ్ళీ ఏమైనా హెల్త్ సహకరిస్తే కంపల్సరీ తిరుగుదాం అన్న. ఇందాక మేము వచ్చినప్పుడు మీరు చాలా మందిని కలుస్తున్నారు. నేను ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేసిన, ఒక మహిళ వచ్చి ఇంటి పక్కన మా కార్ స్ప్రే చేస్తున్నారండి, మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే అప్పటికప్పుడు ఆ వ్యక్తిని పిలిపించి మీరు మీ స్టైల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది కదా. ఎందుకన్నా పేదవాళ్ళు అంటే మీకు ఇంత ఇష్టం? పేదవాళ్ళు ఏదైనా కష్టాలతోటి మీ దగ్గరికి వస్తే ఎందుకు మీరు ఇంత జల్దీ రియాక్ట్ అవుతారు? అంటే ఇప్పుడు ఈ కలర్ వేసేది అంటే నాటే జోక్. అవును. ఆ స్మెల్ తోటి కెమికల్ లేని రోగాలు వస్తాయి. పాపం వాళ్ళు వచ్చి 3 రోజుల నుంచి అన్నం తిని మా పిల్లలంటే బాధ అనిపించింది. అని పిలిచి ఏమన్నా నేను మర్యాదగానే చెప్పా. ఓకే. ఏమని, బాబు ఏమైనా ఉంటే దాన్ని క్లోజ్ చేసుకో, పక్క వాళ్ళు కూడా మనుషులే కదా, మీరు మాస్కులు వేసుకుంటారు కాబట్టి మీకు ఏం కాదు, వాళ్ళు మాస్కులు వేసుకొని కూర్చోరు కదా, మంచిగా ఉండదమ్మా, లేకపోతే తీసే అక్కడి నుంచి వేరే తాను పెట్టుకో అని చెప్పి. మంచి సార్ మీరు చెప్పారు కదా అంటే ఉద్దేశం మంచిపూర్వకంగానే చెప్పినాం కదా, మనం తప్పుగా ఏం చెప్పలే కదా. అంటే పేదవాళ్ళకి కష్టం అవుతుంది అని అంటే అంబర్పేట శంకర్ గారు ఎంత పెద్ద వ్యక్తినైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారా? మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాము, ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పిస్తాం. గరీబ్ వాళ్ళ సేవ గురించి అయితే ఇప్పుడు మనతోటి వినకుండా వేరే వాళ్ళు ఉంటారు, మినిస్టర్ల గారికి వెళ్తాం, బ్రదర్ ఇట్లా చూడండి పాపం వీళ్ళది హెల్ప్ చేయండి అంటే చేస్తారు. అట్లా ఎన్నో సందర్భాలు చేసినాయి కాలేజీలలో కానీ. ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా సైతం మీరు మాట్లాడడానికి సిద్ధమే? వెళ్తాను నేను, కంపల్సరీ వెళ్తాను, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంతమంది, నాకు తెలిసి మీ జీవితం అంతా కూడా ఇంతమంది సమస్యల్ని మీరు పరిష్కరించి వస్తారు కదా, ఎప్పుడైనా నాకు ఈ సమస్య పెద్ద తలకాయ నొప్పిగా మారింది, ఇది నేను చేసి తీరాలి ఎప్పుడైనా అని మీరు గట్టిగా బలంగా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? అంటే అలాంటి సందర్భాల్లో నేను పోను కాబట్టి ఓకే, నాకు ఎప్పుడు రాలే అలాంటి తాకరాలి ఏం రాలి. అట్లా క్లిష్టమైన పరిస్థితులలో మీరు వెళ్ళరా? లేదు. ఓకే. అవసరం లేని పనులు అవన్నీ. ఇప్పుడు డబ్బుల గురించి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు తెలియదా? సిటీలో పేర్లు వద్దు కానీ తెలియదా, చేస్తున్నారు కదా. నేను అలా చేయను, ఎందుకు రాదు నా పేరు అలా? శంకరన్న దగ్గరికి వస్తే సమస్య పరిష్కరిస్తే డబ్బులు తీసుకోడా శంకరన్న? తీసుకోడు. గట్టిగా చెప్తురా మీరు ఈ మాట? తెలుసుకోండి మీరు, తెలుసుకొని చెప్పండి. వాళ్ళు ప్రేమతో ఇస్తే చెప్పాను కదా, ఆ బాక్సులు వేసేయమంట, ఇవాళ ఫుడ్ ఐటమ్స్ బియ్యం కానీ పంపిస్తూనే ఉంటారు, ఆయిల్ కానీ బియ్యం పప్పులు అన్నీ తెచ్చిపోమంట, డబ్బు రూపంగా వద్దట. డబ్బు రూపంలో ఇస్తే ఆ పెట్టలేమని చెప్పి అవి వాళ్ళకే ఇచ్చేస్తారు ప్రతి నెల సరుకులు ఎంబడి. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే శంకరన్న హిందుత్వాన్ని బాగా నమ్ముతాడు, బలంగా నమ్ముతాడు అని చెప్తే, ఒకవేళ మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులలో ముస్లిం లేదా క్రిస్టియన్స్ ఉన్నా కూడా ఇలానే మీరు రెస్పాండ్ అవుతారా, లేదంటే కొంచెం అటు ఇటుగా ఉంటారు? మీరు వచ్చినప్పుడు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు లేడీస్? అవును, బురకలు వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ పాప ఎవరి నుంచో తెచ్చి పెంచుకున్నారు, చదివిపోయినకి డబ్బులు లేవు, 6 నెలలకు 6,000 అవుతున్నాయి సార్, హెల్ప్ చేయండి అంటే చేస్తామని మీరు ముందే చెప్పాను కదా, మీరు విన్నారో లేదా? అది హెల్ప్ చేశాము. ముస్లింలు కాదా వాళ్ళు? మరి మళ్ళీ హిందువులు ఎందుకు చేస్తున్నాం చెప్పండి? మేము హిందువులకు చేస్తాం, ప్రతి ఒక్క కులపాయలు వస్తారు మనకు. సమస్యలతో అసలు మాట్లాడొద్దు, అందరు రక్తం ఒకటే, అందరు మన వాళ్ళే, కులాల గురించి అసలు సంబంధం లేదు. అట్లా ముస్లింసే ఎక్కువ వస్తారు నా దగ్గరికి, ఇంకా అట్లా అంటే. ఓకే, సరే. హిందుత్వంలో అన్ని దేవుళ్ళు ఉన్నప్పటికీ శంకరన్న, ఎందుకు మీరు అయ్యప్ప స్వామిని ఇంత బలంగా నమ్మే ఒక కారణాలు ఏందనంటే ఏం చెప్తారు మీరు? చెప్పాను కదా, ప్రతి సంవత్సరం ఆ 41-45 డేస్ చాలా మనసు సంతృప్తిని ఇస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి. కాబట్టి అది చేసుకుంటే బాగుంటుందని అందరికీ చెప్తుంటాను నేను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు డైలీ డ్రింక్ చేసేటోళ్ళు ఉంటారు, 45 డేస్ బంద్ చేస్తే వాళ్ళ హెల్త్ మంచిగా అయిపోతుంది కదా. అట్లా ఆలోచించుకొని అందరికి చెప్పి మాల లేపిస్తుంటే నేను. రైట్ అన్న, ఇంత విలువైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు మీకు అత్యంత ఆయురారోగ్యాలతో మరింత శక్తివంతమైన మీరు ఆరోగ్యంతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.